హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళైతే నాకు చాలా ఫేవరెట్ అయిన వైట్ సాస్ పాస్తా చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. సో వైట్ సాస్ పాస్తాకి మెయిన్గా మనకు కావాల్సింది చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో అండ్ పెప్పర్ అనమాట. అవే మెయిన్. సో నాకు ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ లేవు, అంటే ఎండుమిరపకాయలు మిక్సీ పట్టినా కూడా చిల్లీ ఫ్లేక్స్ వస్తాయి. నాకు అవి దొరకలేదు, ఎతకడానికి బద్ధకం వేసి కట్ చేసుకున్నాను. అండ్ తర్వాత మనం పాస్తాని బాయిల్ చేసుకోవాలన్నమాట. మీరు ముందే బాయిల్ చేసుకుని ఇంకొంచెం లేట్గా పెట్టుకున్నా, ఫస్టే బాయిల్ చేసుకునేయండి. సో నెక్స్ట్ మనం హెల్తీగా చేయబోతున్నాం కాబట్టి దీనికి మనము గోధుమ పిండి అయితే వాడుతున్నాం అనమాట. మైదా కూడా వాడచ్చు, బట్ నేను అది వాడుతున్నా. అండ్ దీనికి మనం ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ అండ్ పెప్పర్ని మంచిగా కలిపి ఒక గిన్నెలో పెట్టుకున్నా. అండ్ అవి ఎక్కువగా యాడ్ చేసుకోండి, ఎందుకంటే దానికి ఏం టేస్ట్ ఉండదు కాబట్టి. సో ఇప్పుడైతే ఇక్కడ నేను మంచిగా ఒక కడాయి తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకున్నా, బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దాంట్లో గోధుమ పిండి వేసి తిప్పుకుంటున్నాం. కొంచెం గట్టిగా ఇలా ఉండలుగా రాగానే పాలు పోసుకొని బాగా తిప్పుకోవాలి, కంటిన్యూస్గా తిప్పాలన్నమాట, ఆపకూడదు. సో తర్వాత మనం తిప్పంగానే కొంచెం థిక్గా అవుతుంది. నాకు చాలా తక్కువ అయిపోయింది, నేను 2 times చేసుకున్నాను ఇలాగా. మీరు అప్పటికి నాకు సరిపోలేదు. సో మీరైతే ఫస్టే ఎక్కువ వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, కానీ తక్కువ అయితే మాత్రం బాగోదు. ఇప్పుడు దీంట్లోకి అయితే మనం కలిపి పెట్టుకున్న చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, పెప్పర్ అన్నీ వేసేసుకోవాలి. అండ్ దానిలోకి నేను పాస్తా వేసేసుకున్నాను అనమాట. నేను తినేస్తున్నా, నాకు అస్సలు ఓపిక లేదనమాట. ఓకే బాయ్ గైస్, మళ్ళీ కలుద్దాం, బాయ్.